హాయ్ వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ 14th ఏప్రిల్ వెన్స్డే. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన దేశీయ స్టాక్ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం చూస్తేనేమో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. నికాయ్ ఒక 85 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతుంటే మిగిలిన మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్లో S&P 500 అండ్ అలాగే నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి S&P 500 రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. డౌ జోన్స్ మాత్రం నిన్న ఒక 0.25% మేర నష్టపోయింది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే J&J. అంటే ఇంతకాలం ఓవరాల్గా యుఎస్లో అండ్ మిగిలిన కంట్రీస్లో ఒక ఎఫికసీ బాగా ఉన్న వ్యాక్సిన్ జాబితాలో J&Jకి ఫస్ట్ మార్క్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండ్ మోస్ట్లీ 95% దాకా ఎఫికసీని J&J వ్యాక్సిన్ చూపిస్తూ వచ్చింది. అయితే ఒక 6 మహిళల్లో బ్లడ్ క్లాట్స్ ఏవైతే ఆస్ట్రాజెనకాలో బ్లడ్ క్లాట్స్ వచ్చాయి, అలాగే J&J వ్యాక్సిన్లో కూడా రెగ్యులర్గా ఒకే బంచ్లో మనకి బ్లడ్ క్లాట్స్ రావడం వల్ల అక్కడ ఒక రిస్క్ని తగ్గించడానికి మేబీ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యుఎస్లో J&J వ్యాక్సిన్ నిలుపుదల చేశారు. సో దీన్ని అక్కడ అమెరికన్ మార్కెట్స్ కాస్త నెగిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే పెద్ద కంపెనీ అది అండ్ మేజర్గా యూఎస్కి వ్యాక్సినేషన్ చేస్తున్న కంపెనీ కాబట్టి మేబీ ఒకవేళ కనుక వ్యాక్సిన్ కనుక బ్యాన్ చేయాల్సి వచ్చినానో లేకుంటే వ్యాక్సిన్ కనుక ఆపేయాల్సి వస్తే మళ్ళీ ఇనాక్యులేషన్ మీద ప్రభావం పడుతుందనో ఒక ఆందోళన నేపథ్యంలో కొద్దిగా కరెక్షన్ అయితే నిన్న మనం చూసాం. కొద్దిగా సెల్లింగ్ అయితే మనకి అమెరికన్ మార్కెట్స్లో నిన్న జరగడానికి కారణంగా దాన్ని చెప్పుకోవచ్చు. అదర్ దాన్ దట్ మనకి మేజర్ నెగిటివ్ న్యూస్ లేదు. అండ్ కాయిన్ బేస్ లిస్ట్ కాబోతోంది. 250 రూపీస్ దాకా ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి, రెఫరెన్స్ ప్రైస్ 250 రూపీస్ దాకా ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. ఇవాళ లిస్ట్ కాబోతోంది కాయిన్ బేస్. దీంతో బిట్ కాయిన్ లాంటి వాటిలో నిన్న అనూహ్యమైన జంప్ మనకు కనిపించింది. క్రిప్టో కరెన్సీ $64,000 చేరుకుంది. ఇవాళ 2.5%. నిన్న కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ మనం బిట్ కాయిన్లో చూసాం. మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ లైక్ ఎథీరియం 4%, XRP 9%, లైట్ కాయిన్ కూడా 5% దాకా పెరిగింది. అండ్ గోల్డ్ చూస్తేనేమో గోల్డ్లో కాస్త $5 తగ్గి $1742 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బ్రెంట్ $64 దగ్గర కొనసాగుతోంది. బాండ్ మార్కెట్స్లో కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే 1.625 దగ్గరే 10-year బాండ్ ఈల్డ్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మనకి కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ న్యూస్ ఉన్నాయి. పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే బాండ్ ఈల్డ్స్ తక్కువగా ఉండడం, ఎందుకంటే ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉండకపోవచ్చు అని. అండ్ ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అక్కడ J&J వ్యాక్సిన్ క్లాట్స్ రావడం. సో ఇది కాస్త మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇండియా టు క్లియర్ జాబ్స్ ఓకేడ్ ఇన్ US, UK, యూరోప్ అండ్ జపాన్. వివిధ దేశాలు, ఇతర దేశాలు సాధ్యమైనన్ని ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా మనం ఓకే చేసి ఇక్కడ వ్యాక్సినేషన్ అందుబాటులో మరింతగా పెంచాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా US, UK, యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లను ఇండియా రప్పించాలని చెప్పి చూస్తుంది. అందులో భాగంగా J&J, ఫైజర్, మోడర్నా ఇవన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా ఇమీడియట్ అప్రూవల్ కోసం రావాలని చెప్పి ఇన్వైట్ చేసినట్టు మనం న్యూస్ చూస్తున్నాం. అయితే ధర $150 మాత్రం మనం నిర్ణయించున్నాము. కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్కి ఇస్తున్నాం. అంతకు మించి ధర ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. అండ్ ఇవన్నీ ఏవైనా కూడా మే 15th నాటికో ఎల్స్ మే నెలలోనే అందుబాటులోకి రావచ్చు. ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. 15 to 20 days మినిమం మనకి పట్టే అవకాశం కూడా ఉంటుంది క్లియరెన్స్ వచ్చిన తర్వాత. అండ్ రెమిటెన్సెస్ ఫాల్ అప్ టు 10% ఇన్ 2 weeks. 2 వారాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి ప్రాంతాల నుంచి మనీ ఫ్లో తగ్గింది. ఎంటీ పాకెట్స్ ఉన్నాయి అండ్ జనాలు మళ్ళీ ఊళ్ళకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాస్త టెన్షన్ పెట్టించే అంశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మహారాష్ట్రలో మనం చూస్తే అక్కడ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిన్న మొన్నటి నుంచి మళ్ళీ వలస కూలీలు, వలస ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ ట్రైన్లలో కిక్కిరిసిన జనాలు చూసాం మనం. అండ్ నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు కొన్ని స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని ప్రకటించారు. లాక్డౌన్ అని చెప్పకపోయినప్పటికీ లైక్లీ లాక్డౌన్ లాంటి దాన్ని చెప్పారు. ఎసెన్షియల్ కమాడిటీస్ ఆర్ ఎసెన్షియల్ అవసరాలు ఏముంటాయో, సేవలు ఏవి ఉంటాయో వాటిని మాత్రమే ప్రస్తుతానికి అలౌ చేస్తున్నట్టు, వాటిని మాత్రమే పరిమితం అవుతున్నట్టు చాలా స్పష్టంగా చెప్పారు. సో దానివల్ల ఎకానమీ మీద కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ అది అండ్ అక్కడ మేజర్ బిజినెస్ కనుక షట్ డౌన్ అవుతే మిగిలిన రంగాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 15-20 days దీన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 15-20 daysలో కనుక తగ్గుముఖం పట్టినట్టయితే కాస్త మార్కెట్స్ దీన్ని
పాజిటివ్గా న్యూట్రల్గా తీసుకోవచ్చు. అలా లాక్డౌన్ పెట్టినా కూడా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి, అక్కడ బెడ్స్ అవైలబిలిటీ లేదు, ఆక్సిజన్ అవైలబిలిటీ లేదు, వ్యాక్సిన్ కొరత ఉంది. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటల్ని మార్కెట్స్ ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటాయో చూడాలి. ప్రస్తుతానికైతే ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో గవర్నమెంట్ సెల్ 20% స్టేక్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ అండ్ 10% ఇన్ ఆర్సీఎఫ్ఎల్. సో నేషనల్ ఫర్టిలైజర్స్లో 20%, అలాగే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్లో 10% వాటాని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి త్వరలో తెలియబోతున్నాయి. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అమాంగ్ పిఎస్బీస్ లుకింగ్ టు రైజ్ అప్ టు 8,000 crores. సో మూలధనం కోసం ఈ 2 బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ రంగ బ్యాంకులకి దాదాపు 43,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది అని చెప్పి ఈ మధ్య ఇక్రా రిపోర్ట్ ఇచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్యూజ్ చేసినప్పటికీ కూడా, మూలధనాన్ని ఈక్విటీ రూపంలో తీసుకునే వాళ్ళకి అప్పు ఇచ్చినప్పటికీ కూడా మిగిలిన డబ్బు ఉంటుంది. ఆ డబ్బులో భాగంగా వీళ్ళు బయట నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిఎన్బి అండ్ ఇండియన్ బ్యాంక్ ఈ 2 క్యూఏపీకి రావచ్చు ఈ సెకండ్ హాఫ్లో ఉన్నక ఇది చూస్తున్నాము. సో పిఎన్బి అండ్ ఈ ఇండియన్ బ్యాంకులు 2 పోటాపోటీగా నిధులు సమీకరించేందుకు యత్నాలు చేస్తున్నాయి. టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని బ్రోకింగ్ సంస్థలు బుల్లిష్గా ఉన్నాయి, బట్ వాల్యుయేషన్స్ బాగా స్టీప్గా ఉన్నాయి కాబట్టి అప్సైడ్ మరీ భీభత్సమైన అప్సైడ్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి కొద్దిగా లిమిటెడ్ అప్సైడ్ మాత్రం ఉండొచ్చు టీసీఎస్లో అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది. సిఎల్ఎస్ఐ బై రేటింగ్ ఇస్తూ 3,560 రూపాయలకి టార్గెట్ని పెంచింది. గతంలో 3,330 రూపాయల టార్గెట్ ఉండేది. ఎడిల్ వైజ్ గతంలో ఇచ్చిన 4,170 రూపాయల టార్గెట్ని అలాగే కొనసాగిస్తోంది. కోటాక్ ఇన్స్టిట్యూషనల్ రెడ్యూస్ రేటింగ్ ఇచ్చింది, 3,250 తన టార్గెట్ ప్రైస్ని తగ్గించింది. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కూడా టార్గెట్ ప్రైస్ని 3,400 నుంచి 3,420 రూపాయలకి పెంచింది. సో అదర్ దెన్ దట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అప్సైడ్ కాస్త లిమిటెడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ ఫర్ గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ కవర్స్ సీ ఏ షార్ప్ ప్రైజ్. సో ఫిక్స్డ్ డిపాజిట్లు బయట అంతంత మాత్రం వడ్డీ రేట్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ గతంలో ఏవైతే యులిప్స్ లాంటివి వచ్చాయో ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మిక్స్డ్ అన్నవి గ్యారంటీడ్ రిటర్న్, అలా గ్యారంటీ రిటర్న్ ఇస్తున్న వాటికి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. 15 నుంచి 20% వరకు వీటికి డిమాండ్ పెరుగుతుందన్న ఒక వార్త మనం చూస్తున్నాము. వివిధ బ్రోకింగ్ సంస్థలు అంటే వివిధ సంస్థలు లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసి ప్రో లైఫ్, బజాజ్ అలయన్స్, టాటా ఏఐఏ, భారతీయ ఎక్సా, మ్యాక్స్ లైఫ్ లాంటివన్నీ కూడా ఐఆర్ఆర్స్ అంటే గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్స్ను వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీటి మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం త్వరలో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. FIs find developed markets more attractive as emerging markets lag in vaccination. సో ఎమర్జింగ్ మార్కెట్స్ మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ వ్యాక్సినేషన్లో కాస్త వెనకబడి ఉన్న తరుణంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని భావించే FIలు డెవలప్డ్ మార్కెట్స్ లైక్ ఆల్రెడీ అమెరికన్ మార్కెట్స్ మళ్ళీ బాగా రికవర్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొద్ది గొప్ప గతంతో కంటే కోవిడ్ కష్టకాలం నుంచి తీరుకొని మళ్ళీ లాక్డౌన్ని పూర్తిగా ఎత్తేసుకుని పూర్తి స్థాయిలో మళ్ళీ యథాతథ స్థాయికి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ యుఎస్ లాంటి వైపు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది MSCI ఇండియా ఇండెక్స్లో ఎలా ట్రేడ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి, ఎలా వెనకబడిపోతున్నామని చెప్పి మనం ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతుంటే వరల్డ్ ఇండెక్స్లో మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్న పరిస్థితి మనకి మ్యాప్ బట్టి చూస్తే అర్థమవుతుంది, ఈ డేటా బట్టి చూస్తే. సో ఇది కూడా కొద్దిగా మనకి నెగిటివ్ ఫ్యాక్టర్ లాంటిదని చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ అప్రూవల్స్ కారణంగా సెన్సెక్స్లో మళ్ళీ నిన్న హ్యూజ్ జంప్ అయితే మనం చూసాం. మొన్నటి సెల్ ఆఫ్ని ఆల్మోస్ట్ 50% దాకా మార్కెట్స్ రికవర్ చేసుకోగలిగాయి. బట్ ఇది ఏ మేరకు సస్టైన్ అవుతుందో చూడాలి. బట్ మార్కెట్ ఈ ముంబై లాక్డౌన్ని, మహారాష్ట్ర లాక్డౌన్ కొద్దిగా గొప్ప డిస్కౌంట్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవంతా ఫ్యాక్టరీని అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ 15-20 డేస్ అనేది కొద్దిగా కీలకంగా మారబోతుంది. ఎంత వేగంగా మనం వ్యాక్సినేషన్ చేయగలము, ఎంత త్వరగా విదేశీ సంస్థలకు కూడా వ్యాక్సినేషన్ అప్రూవల్స్ ఇస్తాము, ఎంత వేగంగా ఇనాక్యులేషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా రాబోయే 15-20 డేస్ మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేయొచ్చు. FMCG కంపెనీస్ ఇంక్రీజ్ ఫోకస్ ఆన్ ఆన్లైన్ సేల్స్ అండ్ హోమ్ డెలివరీస్. FMCG కంపెనీలు పట్టు నిలుపుకునేందుకు, ఎందుకంటే ఇక్కడ లాక్డౌన్ విధించడం లాంటి ప్రక్రియలు చేస్తున్నారు. మినీ లాక్డౌన్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా లాక్డౌన్స్ విధించుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ తమ సేల్స్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి ఆన్లైన్ సేల్స్కి అలాగే హోమ్ డెలివరీస్ మీద ఫోకస్ పెంచాయన్న వార్త మనం చూస్తున్నాం. దీనికి తోడు ఈ కామర్స్లో కూడా గతంలో మాదిరి అంటే ఉప్పు పప్పులు అవే తెప్పించుకోవడం కాకుండా పెద్ద హై ప్రోడక్ట్ అంటే హై రేంజ్ ప్రోడక్ట్స్ లైక్ వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీస్, స్మార్ట్ ఫోన్స్, మైక్రోవేవ్స్ కూడా
వీటి నుంచి తెప్పించుకుంటున్నారు కాబట్టి లాజిస్టిక్ కంపెనీస్ అనేది ఇప్పుడు మరింత ఫోకస్ కాబోతున్నాయి. ఆటో కంపెనీస్ సఫర్ 20% డిక్లైన్ ఇన్ బుకింగ్స్. కార్స్, టూ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ ఈ ఏప్రిల్ నెలలో బాగా హిట్ తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్స్ కారణంగా ఇప్పటికే బుకింగ్స్లో 20% దాకా క్షీణత కనిపించిందని చెప్పి ఆటోమొబైల్ కంపెనీస్ చెప్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈస్ ఫీలింగ్ ద హీట్ ఆల్రెడీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఇప్పటికే ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్స్ అండ్ సివీస్లో, కమర్షియల్ వెహికల్స్లో మహారాష్ట్ర వాటా 10 నుంచి 13% దాకా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మైగ్రెంట్ ఫోర్స్ కూడా 10% దాకా ఉంటుంది ఎస్ఎంఈలకు. కాబట్టి ఒకటేమో సేల్స్ తగ్గిపోతుంది, రెండేమో ప్రొడక్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటి కారణంగా ఎస్పెషల్లీ వైట్ గుడ్స్ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ లాక్డౌన్ అండ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో 15-day కర్ఫ్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫారిన్ వ్యాక్సిన్ సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది 2021లో 12% దాకా పెరిగిందన్నది ఇది. ఇంత కరోనా టైంలో కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రెండు మంచి బూస్ట్ ప్రభుత్వానికి ఇచ్చాయి. నిధులు ఏమాత్రం లేకుండా ప్రభుత్వానికి ఖజానా కాసుల గలగలం అంటూనే ఉంది. దీన్ని ఎంత సమర్థంగా వెళ్ళి వినియోగించుకుంటారన్నదే చూడాలి. రైన్స్ టు బి నార్మల్ థర్డ్ ఇయర్ ఇన్ రో సే స్కైమెట్. ఇది పాజిటివ్ అంశం. స్కైమెట్ అంచనాల ప్రకారం వరుసగా 3వ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం ఈసారి నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్తోంది. నిజంగా అదే కనుక జరిగినట్టయితే ఇది పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ కంపెనీస్కి ముందు నుంచే ట్రాక్టర్ కంపెనీస్కి, సీడ్ కంపెనీస్కి, పెస్టిసైడ్స్ కంపెనీస్కి, బయో పెస్టిసైడ్ కంపెనీస్కి ఇవంతా కూడా పాజిటివ్ అవుతుంది. భారత్ ఎయిర్టెల్ టు యూజ్ 4G నెట్వర్క్ ఆర్ 5G సర్వీస్. ఓకే, ఇదొక అంశం. ఎస్ఎన్పి టు రిమూవ్ అదాని పోర్ట్స్ ఓవర్ మయన్మార్ జంటా లింక్స్. సో మయన్మార్లో మిలిటరీతో జత కట్టడము, అక్కడ ఎస్ఈజెడ్లో వీళ్ళు ల్యాండ్ తీసుకోవడము, అక్కడ గొడవల కారణంగా వందలాది మంది చనిపోవడము, వీటన్నిటి నేపథ్యంలో ఎస్ఎన్పి డౌ జోన్స్ తన ఇండెక్స్లో నుంచి అదాని పోర్ట్స్ ఎస్ఈజెడ్ని తొలగించబోతోంది. సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి తొలగించబోతుంది ఒక వార్త మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు మయన్మార్ మిలిటరీతో ఒప్పందం కుదుర్చుకోవడము, అక్కడ హ్యూమన్ రైట్స్ ఏమాత్రం వాళ్ళు పాటించకపోవడము, ఇవన్నీ కారణంగా ఎస్ఎన్పి ఇండెక్స్ నుంచి, సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి అదాని పోర్ట్స్ తొలగిస్తున్నారు. మేజర్గా దాని ఇంపాక్ట్ ఉంటుందా అంటే డైరెక్ట్గా ఉంటుందని చెప్పలేము, బట్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కొద్దిగా ఆగే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల. సిప్లా డబుల్స్ రెమిడిసివిర్ అవుట్పుట్. మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, చాలామంది డాక్టర్స్ మళ్ళీ రెమిడిసివిర్ రాస్తున్నారు. అందువల్ల ఈ డిమాండ్ తట్టుకునేందుకు ప్రొడక్షన్ని ఉత్పత్తి స్థాయిని, మళ్ళీ రెమిడిసివిర్ ఉత్పత్తి స్థాయిని సిప్లా డబల్ చేశామని చెప్తోంది. స్టాక్ మీద కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఏప్రిల్ లైక్లీ టు బి వాష్అవుట్ ఫర్ అప్లయన్సెస్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు అప్లయన్సెస్కి వాష్అవుట్ లాగానే కనిపిస్తుంది ఏప్రిల్. ఎందుకంటే మెయిన్గా మనకి రెఫ్రిజిరేటర్స్కి అనుకోవచ్చు, ఎయిర్ కండిషనర్స్కి, కూలర్స్కి, ఫ్రీజర్స్కి, ఇవంతా చాలా కీ సీజన్ ఇది, ఏప్రిల్ అండ్ మే లాంటిది. సో ఏప్రిల్ 15th ఇది. ఇప్పటికే లాస్ట్ ఒక 5 to 10 days నుంచి అటు ఇటుగా ఉంది. లాక్డౌన్ ఇంకా 15 days పాటు కొనసాగుతుంది. కాబట్టి మళ్ళీ గతంలో ఏవైతే పరిస్థితి ఎదురైందో హోటల్స్కి, ఎయిర్లైన్ ఇండస్ట్రీస్కి, ఇలాంటి కంపెనీస్కి మళ్ళీ అదే పరిస్థితి ఉత్పన్నం అయ్యేట్టుగా కనిపిస్తుంది. సో అందుకని ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆందోళనగా కనిపిస్తున్నాయి. సో ఇది మేజర్ న్యూస్. మళ్ళీ పదే మీ అందరికీ చెప్తున్నట్టు ఫ్రైడే రోజున ఈవినింగ్ 7 o'clock నుంచి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ టైంలో ఎలాంటి సెక్టార్స్ ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి స్టాక్స్ ఈ టైంలో ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుందన్న అంశాలతో పాటు కొన్ని ఐడియాస్ను కూడా అనలిస్టులు మీతో పంచుకుంటారు. గతంలో వచ్చిన వైభవ్ గ్లోబల్ లాంటివి కొన్ని స్టాక్స్ లాస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన నేపథ్యంలో, సో డైరెక్ట్గా స్టాక్ రికమెండేషన్స్ కోసమే రాకుండా అలాంటి స్టాక్స్ని అంటే అనలిస్టుల ముందు ఎలా ఐడెంటిఫై చేయగలరు అన్న అంశాలు నేర్చుకోవడమే ప్రధాన ఉద్దేశంతో మీరు ఫండమెంటల్ క్లాసులు కనుక హాజరైనట్టయితే మంచి ఎంగేజింగ్ సెషన్స్ ఉంటాయి, చాలా నాలెడ్జబుల్ సెషన్స్ ఉంటాయి. వీటిని కూడా అంటే మీకు ఈ పెట్టే ఫీజుని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడండి. దాని నుంచి మీరు తీసుకున్న అవుట్పుట్ మనం లెక్కించలేము, ఎందుకంటే అంతటి నాలెడ్జబుల్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మీరు వినియోగించుకోవాలని చెప్పి వినియోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.